అమలాపురం లోక్సభ స్థానానికి తెలుగుదేశం తరపున దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి తనయుడు హరీష్ మాథుర్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తండ్రి బాలయోగే తన స్ఫూర్తి అని, ఆయన ఆశయాలే అజెండా అని చెబుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తనకు విజయాన్ని చేకూరుస్తాయని, వీలైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండాలని చెబుతున్న అమలాపురం తెదేపా అభ్యర్థి హరీష్ మాథుర్తో ఈటీవీ ముఖాముఖి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు స్థానానికి దివంగత నేత బాలయోగి కుమారుడు హరీష్ మాథుర్ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం ఆయనకు అవకాశం కల్పించింది. హరీష్ మాథుర్ నామినేషన్లు వేసి ఇప్పటికే తెలుగుదేశం గెలుపు, దానికి సంబంధించి ప్రజలను కలవటం, అట్లాగే ప్రచార కార్యక్రమాల్లో కూడా ముమ్మరంగా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి హరీష్ మాథుర్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది ఆయన మాటల్లోనే ఉందాం. తెలుగుదేశం పార్టీ మీకు, మీ కుటుంబానికి మరొకసారి అవకాశం కల్పించింది. మీరు ఎట్లా దీన్ని స్వాగతిస్తున్నారు? సార్, చాలా సంతోషం అండి. జనాలు కూడా అదే విధానంగా మా నాన్నగారిని ఎంత గుర్తుపెట్టుకున్నారో ఆ అభిమానం నా పైన కూడా చూపిస్తున్నారు. ఇది కూడా అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా తెలుగుదేశం పార్టీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన అవకాశం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రధానంగా మీ నాన్నగారి పేరు జేఎంసీ బాలయ్య గారి పేరు చెబితే కోనసీమలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయన చాలామంది అభిమానులు ఉన్నారు. కోనసీమ గుండెల్లో ఇక్కడ ఆయన ఇప్పటికి కూడా చిరస్థాయిగా నిలిచి ఉన్నారు. చాలా ఈ ప్రాంతానికి సేవ చేశారు. ఆయన ప్రజల మన్ననలు పొంది ఉన్నారు. మీరు మీ నాన్నగారిని స్ఫూర్తితో రాజకీయాలు ఎట్లా ముందుకెళ్తారు? సార్, ఆయనే నా ప్రముఖ ప్రయారిటీ అండి. ఆయన అనుకున్న ఆలోచనలు అవన్నీ గుర్తుపెట్టుకుని, అవ్వలేని కోరికలు ఇవన్నీ గుర్తుపెట్టుకుని, ఇవన్నీ నా ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజలు ఆయన గురించి ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అమలాపురం పార్లమెంట్లోనే. సో ఆయన్నే నా ఫస్ట్ ప్రయారిటీ లాగా ఉంటారు. ఆయనతో పాటే నేను నడవాలి. ఆయన ప్రజలు ఎంత గుర్తుపెట్టుకున్నారో అదే విధంగా నన్ను కూడా గుర్తుపెట్టుకుంటారు అనుకుని నడుస్తున్నానండి. ఈసారి వైఎస్ఆర్సీపీతో పాటు అట్లాగే జనసేన కూడా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీల పోటీని తట్టుకొని మీరు ఏ విధంగా గెలుపు సాధిస్తారు? నేనైతే మాత్రం ఇప్పుడు దాకా మీకు తెలియదు ఏముందో, ప్రజలకి ఇప్పుడు దాకా మన పార్టీ ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈస్ట్ గోదావరి అంటే మన పార్టీ ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటుంది. అండ్ ఈ సందర్భంగా ఈవెన్ ప్రజలకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు, అది ప్రజలకి తెలుసు. ప్రజలు టీడీపీ పార్టీకి ఎప్పుడూ చాలా లాయల్గా ఉంటారండి. అండ్ అలాగే నన్ను కూడా గెలిపిస్తారు. ఇతర పార్టీలు వచ్చినా కూడా ప్రజలకి తెలుసు ఏ పార్టీ వాళ్ళని ఎక్కువ గుర్తింపుగా చూస్తారని. సో దానివల్ల నాకైతే వాళ్ళ నుంచి ఎక్కువ సమస్య ఉండదనిపిస్తుంది. మీ నాన్నగారు సెంటిమెంట్తో పాటు ఇంకా మీకు ఏ అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది ఎన్నికల్లో? మా నాన్నగారు ప్రముఖంగా అయితే మాత్రం అండి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే సంక్షేమ పథకాలు కాకపోతే కానీ, అండ్ ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించి ఆయన ప్రజలతో పాటు ఇంకేం అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలని వాటి గురించి జనాల అభిప్రాయం తీసుకుని అవి ఎప్పుడు ఆలోచించుకుని అవి తప్పనిసరిగా పూర్తి చేస్తుంటారు. ఇది అండ్ ఇప్పుడు నాన్నగారు ప్రేమ నా పైన కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఈ రెండు నా ప్రముఖ కారణాలండి నా గెలుపుకి. ఇంకా ఎన్నికలు జరగడానికి తక్కువ సమయం ఉంది. చాలా తక్కువ సమయంలో మీరు ఏ విధంగా ప్రజలు చొచ్చుకెళ్తారు, ఎట్లా గెలుపు సాధిస్తారు ప్రజల దగ్గరికి వెళ్ళి? ప్రజల దగ్గర నాకైతే ప్రముఖంగా ఏంటంటే అండి, నేను ప్రతి ఇంటికి వెళ్ళాలి, గడప గడప నేను వెళ్ళి వాళ్ళని కలవాలి. కానీ ఈ తక్కువ సమయంలో అది అవ్వదండి. సో నేనైతే మా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తరఫు నుంచి వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ జనాలు తెలుసు. అండ్ ప్లస్ మా నాన్న పైన ఉన్న నమ్మకం, వీటితో భావిస్తూ ప్రజల్ని ఎంతవరకు కలవగలితే కలుస్తాను 20 రోజుల్లో. మ్యాక్సిమం ఐ విల్ స్టే ఆన్ దిస్ లైన్స్ ఓన్లీ. ఇప్పుడు మీరు విజయం సాధిస్తే అమలాపురం ఎంపీగా ఎన్నికైన తర్వాత కోనసీమ ప్రాంతంతో పాటు మండపేట, రామచంద్రపురం ప్రాంతాలకు ఏ కార్యక్రమాలు చేస్తారు? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఎలాంటి సేవ చేస్తారు? ఫస్ట్ ప్రముఖంగా అయితే మా నాన్నగారు కోరుకున్నవి నెరవేరని కోరికలు చాలా ఉన్నాయి.
అవి ఫస్ట్ నా ప్రయారిటీ అవుతుందండి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకుంది నాన్నగారిని వీటి గురించే. అవి లైక్ చాలా పథకాలు గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అవి ఫస్ట్ నా ప్రయారిటీ అవుతుందండి. దాంతో నాకు కూడా ఒక అభిప్రాయం వస్తుంది మా ప్రజల గురించి ఏమేమి గురించి ఆశిస్తున్నారు. దాని తర్వాత నా ఎజెండా అనేది నేను ఫిక్స్ చేసుకుంటా. ఇది యువ తెలుగుదేశం అభ్యర్థి జిఎంసి బాలయోగి కుమారుడు హరీష్ మాధురి అభిప్రాయాలు. ఖచ్చితంగా తెలుగుదేశం తరపున అమలాపురం నియోజకవర్గంలో గెలుపు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.